ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులచే సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించారు. ముఖ్య అతిథిగా శశి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ అభయ ఆంజనేయ స్వామి గోపురానికి 50,000 శశి యాదవ్ విరాళం అందజేశారని హర్షం వ్యక్తం చేశారు. వసంత రూపవులో చైత్ర శుద్ధ నవమి నాడు మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో దశరథ మహారాజు కౌసల్య దేవిల పుత్రుడుగా విష్ణుమూర్తి 7వ అవతారం ఎత్తిన రోజు ఇది. రాముడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఒక ఆదర్శ సోదరుడిగా, ఆదర్శ భర్తగా మరియు ప్రజలందరూ మెచ్చే ఆదర్శ పరిపాలకుడిగా రాముడు చరిత్రలో నిలిచిపోయారన్నారు. చిన్నశంకర్లపూడి గ్రామ ప్రజలు సగర్ల సంఘం వారు ఆంజనేయ స్వామి గుడి వద్ద భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ, బీసీ సోదరులందరికీ, అలాగే బడుగు బలహీన వర్గాల సోదరులకి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, అగ్రవర్ణాల కుటుంబ సభ్యులందరికీ ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీనివాసరావు గారు, అలాగే రమణ గారు, అలాగే రాజు గారు అందరూ కూడా చాలామంది చాలా రోజుల నుంచి కూడా మా నాన్నగారు చెప్పారు, చాలామంది మీకు బంధుమిత్రులు ఉన్నారా ఈ ఊర్లో, ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది అన్నప్పుడు కలుద్దామని అనుకున్నా కూడా సందర్భం కోసం వేస్ట్ చూస్తున్నాను. అయితే రీసెంట్గా నేను కావడం జరిగింది. ఈరోజు ఇలా ఈ సందర్భంగా రాముల వారి పండగ ఈరోజు రావడం, మీ అందరినీ కలుసుకోవడం, ఒక దాదాపుగా 10 గ్రామాలు సందర్శించాను పొద్దు నుంచి కూడా, ఇంకా కొన్ని గ్రామాలు సందర్శిస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. మన ప్రకృతి, మన కల్చర్, దాన్ని ఈ పండుగల రూపంలో మనందరం కూడా బాగా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు నేను ఇక్కడ రావడం నా గొప్ప అవకాశం, మీ అందరితో ఇలా టైం స్పెండ్ చేయడం నా గొప్ప అవకాశం. ఈ అన్నదాన కార్యక్రమాలు ఏంటి, లేకపోతే ప్రజాసేవలు ఏంటి, వీటిలో నేను కూడా నా వంతు సాయం కింద నా కాంట్రిబ్యూషన్ కూడా చేయడం నాకు చాలా సంతృప్తి చెందుతుంది. ఈరోజు ఇక్కడ గొప్పగా ఒక స్టాచ్యూని చూపించారు, హనుమాన్ స్టాచ్యూని. ఇది నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. సార్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి కట్టడానికి 45 ఫీట్స్ స్టాచ్యూని నిర్మించారు. చాలా అందంగా, అద్భుతంగా నిర్మించారు కూడా. ఇవన్నీ కూడా గ్రామంలో అందరి ఐక్యతని నిదర్శనంగా చూడొచ్చు మనం. అలాగే ఈరోజు నేను ఒకటే గ్రామం కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా వీలైనంత వరకు మన సోదరులని, వీలైన వాళ్ళందరినీ ఎంతవరకు అయితే వాళ్ళకి ఉపాధి కల్పించే మార్గంలో నా వంతు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అలాగే ఈ గ్రామంలో కూడా సార్ నేను ప్రధానంగా యువత, అన్ఎంప్లాయ్మెంట్ యువతని ఫోకస్డ్గా నేను చూస్తున్నాను. వాళ్ళందరికీ ఒక ఉపాధి కల్పించి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడ్లో చేయగలిగితే మాత్రం ఈ సమాజానికి చాలా మేలు చేసే వాళ్ళం అవుతుంది. ఫ్యూచర్లో మనందరం కూడా ఎప్పుడైనా సరే భావితరాల కోసమే మనం ఉన్నాం. చాలామంది పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే, మనము ఉంటుంది, నివసిస్తుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేది, మనం ఏమైనా చేస్తున్నామంటే భావితరాల భవిష్యత్తు కోసం. సో దాంట్లో మనం ఈరోజు చేసేది, రేపు మనం చేయబోయేది, మనము ఈ ఫ్యూచర్లో ఈ నేలకి మనం అందించేది ఏదైనా ఉంది అంటే ఒక మంచి ప్రకృతి, ఒక మంచి వాతావరణం, ఒక మంచి కల్చర్, అలాగే
భవిష్యత్ తరాలకి ఒక నిదర్శనంగా ఉండిపోయే ఒక మంచి మార్గాలు, మంచి వాల్యూస్, మంచి ఎథిక్స్, వీటిలో ఎంతో నా సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తూ వెళ్ళాలని చెప్పి నా కోరిక. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకు కానీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు మా నాన్నగారి తరఫున, మా ఫ్రెండ్స్ తరఫున, అందరూ మా నాన్నగారి ఫ్రెండ్స్ తరఫున, మా రిలేటివ్స్ అందరి తరఫున చాలా ఆనందంగా థ్యాంక్ యూ చెప్తున్నానండి మీ అందరికీ. మళ్ళీ వస్తాను, అందరం కలిసి పనిచేద్దాం, మంచి యునైటెడ్ ఫ్రంట్ ఫోర్స్ని తీసుకెళ్దాం. అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం, అలాగే బడుగు బలైన సామాజిక వర్గం చాలా ఎక్కువ అని తెలిసింది. వాటికి చాలా మటుకు ఏమన్నా సహాయం కావాలన్నా, ఏదన్నా ప్లాట్ఫామ్ కావాలన్నా కూడా నేను దాంట్లో కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను స్లోగా మీ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతాను. అలాగే మీ అందరూ కూడా ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అనాథ పిల్లలకి కానీ, ఎస్పెషల్లీ ఆర్ఫనైజెస్కి ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళకి చెప్పండి, నేను అటాచ్ చేస్తాను. చాలా మంది కూడా డొనేషన్ చేయడానికి ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ సరిగ్గా స్టిక్ లేదన్నమాట. సో ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని మా యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎన్ఆర్ఐ శశి యాదవ్ గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి శ్రీరామనవమి ఎంత పవిత్రమైన రోజుని మనకి శశి యాదవ్ గారు ఇక్కడ రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో భాగంగానే సార్ గురించి కూడా నాకు ఈ మధ్యనే చాలా విషయాలు తెలిసి, సోషల్ యాక్టివిటీ సర్వీసుల్లో కూడా చాలా ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా, ఆలయ నిర్మాణంలో అయితేనేమి, దేవస్థానంలో గుళ్ళకి గోపురాలకి కూడా సారు ప్రతి ఇక్కడ కూడా తన వంతుగా ఆర్థిక సాయం చేసుకుంటూ రావడం నిజంగా శుభపరిణామం, చాలా హర్షించదగ్గ విషయం. మరి గతంలో చూసుకుంటే చాలా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది సారు. మరి గతంలో కూడా మీరు అందరూ చూశారు, ఒక 2-3 నెలల క్రితమే మన హనుమాన్ స్టాచ్యూ ఓపెనింగ్కి మన నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యులు అయితేనేమి, మన బూడే రామచంద్ర యాదవ్ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ వచ్చి చాలా భారీ స్థాయిలో కార్యక్రమం సక్సెస్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం అయితేనేమో, హనుమాన్ టెంపుల్ గోపుర నిర్మాణానికి అయితేనో ఎంత ఆర్థిక వ్యయంతో సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు అవడం జరిగింది. ఇది అందులో ఓన్లీ పెద్దలు, గ్రామస్తులు, ఇతర పెద్దలు వీళ్ళందరూ ఆర్థిక సహకారంతో, వాళ్ళ ఆర్థిక విరాళాలతోనే ఈ గోపురం నిర్మించుకోవడం జరిగింది. మరి చాలా ఇదంతా కూడా శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మరి మా గ్రామం రావడం, అలాగే మా గ్రామమే కాదు ప్రతిపడి నియోజకవర్గంలో ఇప్పటికే చాలా గ్రామాలను సందర్శించి ఎన్ఆర్ఐ గారు శశి యాదవ్ గారు మరి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం ఇప్పించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అందులో భాగంగా మా ఆహ్వానం ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ రోజుని శశి యాదవ్ గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.